Hi guys. So 13th and 14th పేజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. నిన్న 13th పేజ్ మిస్ అయింది. ఓకే, సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. వాట్ ఆర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనగానే ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అని చెప్పాలి. ఓకే, అది మనందరికీ తెలిసిందే కదా. సో వాటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. అసలు ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్లో ఏమేమి వస్తాయి, డెబిట్ సైడ్ ఏమొస్తాయి, క్రెడిట్స్ ఏమేమి వస్తాయి, P&L అకౌంట్లో డెబిట్ సైడ్ ఏమొస్తాయి, క్రెడిట్ సైడ్ ఏమొస్తాయి, బ్యాలెన్స్ షీట్లో డెబిట్ సైడ్ ఏమొస్తాయి, క్రెడిట్ సైడ్ ఏమొస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్. సో ఈ ట్రేడింగ్ అకౌంట్లో పర్టికులర్స్ అమౌంట్ డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్. ఇక్కడ డెబిట్, ఇక్కడ క్రెడిట్ రాయడం మర్చిపోయాను, మీరు ఎజ్యూమ్ చేసుకోండి. సో టూ పర్చేసెస్ మైనస్ పర్చేస్ రిటర్న్స్, ద టోటల్ వాల్యూ ఇక్కడ రాసుకుంటాం. ఇక్కడ బై సేల్స్ రిటర్న్స్. సో ఇక్కడ టోటల్ వాల్యూ రాసుకుంటాం. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇవన్నీ. ఓకే, ఇక్కడ బై క్లోజింగ్ స్టాక్, ఇక్కడ క్రెడిట్ సైడ్ వస్తుంది. టు ఓపెనింగ్ స్టాక్ డెబిట్ సైడ్ వస్తుంది. గ్రాస్ లాస్ వస్తే కనుక క్రెడిట్ సైడ్ వస్తుంది. గ్రాస్ ప్రాఫిట్ వస్తే కనుక డెబిట్ సైడ్ వస్తుంది. ఓకే, సో ఇంకా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉంటాయో చూద్దాం. టు వేజెస్, టు ఫ్రైట్, to outright duty, to raw material, to factory expenses, to direct expenses, to carriage inwards, to fuel, gas, power bill and water bill, coal. ఓకే, ఇవన్నీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఇన్కమ్స్ కూడా కొన్ని ఉంటాయి, ఇక్కడ మెన్షన్ చేయలేదు వీళ్ళు. సో మీకు తెలిస్తే కనుక ఇక్కడ మెన్షన్ చేద్దాం, మనం యాడ్ చేద్దాం. ఓకేనా. దెన్ P&L అకౌంట్. ఇక్కడ వచ్చిన గ్రాస్ ప్రాఫిట్ P&L అకౌంట్లో క్రెడిట్ సైడ్ వస్తుంది. ఇక్కడ వచ్చిన గ్రాస్ లాస్ P&L అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది. ఓకే, ఏదో ఒకటే వస్తుంది, గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ వస్తుంది. ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇది క్రెడిట్ సైడ్, ఇది డెబిట్ సైడ్, మీకు తెలిసిందే. ఫస్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చూద్దాం. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే టు శాలరీస్, టు ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్, టు రెంట్, టు బ్యాడ్ డెట్స్, to advertising expenses, to discount allowed, to commission paid, to insurance expense, to carriage outwards, to traveling expenses, to bank charges, to repair, to depreciation, to interest paid, to loss on sale of asset. ఇవన్నీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి వస్తాయి. సో కమింగ్ టు క్రెడిట్ సైడ్. సో బై డిస్కౌంట్ రిసీవ్డ్. సో డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే అది కాస్త మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్ కదా, అందుకని చెప్పి. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ అంటే మనం బిజినెస్లో ఉన్న అమౌంట్కి ఇంట్రెస్ట్ వస్తుంది, అది మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్. కమిషన్ రిసీవ్డ్. సో మనకి ఏదైనా కమిషన్ వేరే వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తే అది ఇండైరెక్ట్ ఇన్కమ్ కదా, అందుకని చెప్పి క్రెడిట్ సైడ్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో ఇంట్రెస్ట్ రిసీవ్ అంటే ఇంట్రెస్ట్ అనేది డ్రాయింగ్స్ మీద వచ్చింది వేరు, వేరే దాని మీద వచ్చింది వేరు. ఓకే, బై ఇన్కమ్ రిసీవబుల్స్. సో సమ్ అదర్ ఇన్కమ్స్ ఉంటాయి కదా, అవన్నీ. సో ఇక్కడ ఇది మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదు కదా. డెబిట్ సైడ్ టు శాలరీస్. సో మనం బిజినెస్కి ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేస్తాం కదా, అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో కొన్ని ట్యాక్సెస్ ఉంటాయి కదా, కొన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్, అవన్నీ ఇక్కడ. సో రెంట్, బ్యాడ్ డెట్స్. సో రెంట్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఓకే, అండ్ బ్యాడ్ డెట్స్ అనేది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కిందకి వస్తుంది. దెన్ ఈ వాల్యూ మొత్తం దాని తర్వాత అసెట్ సైడ్ డేటాస్లో, కరెంట్ అసెట్ సైడ్ డేటాస్లో మనం లెస్ చేస్తాం. ఓకే, అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. డిస్కౌంట్ అలౌడ్. మనం డిస్కౌంట్ అలౌ చేస్తే మనకి అది ఎక్స్పెన్స్ కదా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో కమిషన్ పెయిడ్, మనం కమిషన్ పే చేయాల్సి వస్తుంది, అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇన్సూరెన్స్, అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. క్యారేజ్ అవుట్వర్డ్స్. సో ఇక్కడ మీరు గమనించారా, క్యారేజ్ అవుట్వర్డ్స్ అనేది P&L అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది. ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్లో క్యారేజ్ ఇన్వర్డ్స్ ఇక్కడెక్కడ ఉంటుంది, ఇదిగోండి. క్యారేజ్ ఇన్వర్డ్స్ ఇక్కడ డెబిట్ సైడ్ ఉంటుంది. క్యారేజ్ ఇన్వర్డ్స్ అనేది డైరెక్ట్ ఎక్స్పెన్స్, క్యారేజ్ అవుట్వర్డ్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. టు
టు ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, టు బ్యాంక్ చార్జెస్. సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, బ్యాంక్ చార్జెస్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, టు రిపేర్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, టు డిప్రిసియేషన్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, టు ఇంట్రెస్ట్ పేడ్ అనే ఎవరికన్నా ఇంట్రెస్ట్ పే చేస్తుంటే అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, టు లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్. సో అది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో ఇక్కడికి P&L అకౌంట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ అండ్ అసెట్స్ ఉంటాయి. అసెట్స్ అసెట్స్లో ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి, కరెంట్ అసెట్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి కరెంట్ అసెట్స్. లయబిలిటీస్లో కరెంట్ లయబిలిటీస్ ఉంటాయి, ఫిక్స్డ్ లయబిలిటీస్ కూడా ఉంటాయి. ఓకే, ఫిక్స్డ్ లయబిలిటీస్ అనొచ్చో లేదో తెలియదు, మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ లయబిలిటీస్ చూద్దాం. సో క్యాపిటల్, సో ఓనర్స్ క్యాపిటల్ అంటే షేర్ క్యాపిటల్ ఉంటుంది కదా, దానికి నెట్ ప్రాఫిట్ ఉంటే కనుక యాడ్ చేస్తాం, నెట్ లాస్ ఉంటే కనుక లెస్ చేస్తాం, డ్రాయింగ్స్ ఏమైనా ఉంటే లెస్ చేస్తాం, ఫైనల్ వాల్యూ ఇక్కడ వేస్తాం అనమాట. దెన్ ఇది సెంట్రీ క్రెడిటర్స్. సో క్రెడిటర్స్ మనకి లయబిలిటీ కదా, కరెంట్ లయబిలిటీ ఇక్కడ. క్రెడిటర్స్ కరెంట్ లయబిలిటీ కదా, ఓకే, అది కరెంట్ లయబిలిటీస్ కదా, కామెంట్ చేయండి. ఓకే, కరెంట్ లయబిలిటీస్. సో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ నథింగ్ బట్ అక్రూవల్ ఎక్స్పెన్సెస్. బిల్స్ పేయబుల్, మనం పే చేయాల్సిన బిల్స్ లయబిలిటీ, కరెంట్ లయబిలిటీ. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, మనం మనకి ఎలిజిబుల్ కంటే ఇంకా ఎక్కువ తీసుకున్నాం అప్పు బ్యాంక్ నుంచి, సో అది కరెంట్ లయబిలిటీ. మనం త్వరగా తీర్చేస్తే మనకి పెనాల్టీస్, ఫైన్స్ ఇవన్నీ పడకుండా ఉంటాయి. అవుట్ స్టాండింగ్ శాలరీ, అవుట్ స్టాండింగ్ శాలరీ ఇది మనకి కరెంట్ లయబిలిటీ. అవుట్ స్టాండింగ్ రెంట్, అవుట్ స్టాండింగ్ అవుట్ స్టాండింగ్ డిస్కౌంట్, అవుట్ స్టాండింగ్ ఇన్స్ట్రుమెంట్, ఇవన్నీ మనకి కరెంట్ లయబిలిటీస్లో వస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు ద ఫిక్స్డ్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ గైస్, మీకు ఇంతకుముందు మనం చెప్పుకుంది టాంజిబుల్ అసెట్స్ అంటే మనం టచ్ అని ఫీల్ అవ్వచ్చు, ఇంటాంజిబుల్ అసెట్స్ అనేది మనం టచ్ చేయలేము. ఓకే, టాంజిబుల్ అసెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ కార్, సో మనం టచ్ చేయొచ్చు, ఫీల్ అవ్వచ్చు. అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్ గుడ్ విల్, సో మనం దాన్ని టచ్ చేయలేము అదనమాట. ఓకే, సో ఫిక్స్డ్ అసెట్స్, సో ఫిక్స్డ్ అసెట్స్ మైనస్ డిప్రిసియేషన్ అండ్ ఫైనల్ వాల్యూ ఇక్కడ. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఫైనల్ వాల్యూ ఇక్కడ. సో ల్యాండ్కి డిప్రిసియేషన్ ఉండదు, బిల్డింగ్ మటుకి డిప్రిసియేషన్ ఉంటుంది, వెహికల్కి డిప్రిసియేషన్ ఉంటుంది, ఫర్నిచర్కి డిప్రిసియేషన్ ఉంటుంది, ఓన్లీ ల్యాండ్కి ఇక్కడ డిప్రిసియేషన్ ఉండదు అనమాట. ఓకే, మెషినరీ కూడా డిప్రిసియేషన్ ఉంటుంది. దెన్ కమింగ్ టు కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ లో ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, సో మనం కొంతమందికి అడ్వాన్స్ ఇచ్చేస్తాం అనమాట, దాన్ని కరెంట్ అసెట్స్ కింద కన్సిడర్ చేస్తాం. సన్రీ డేటార్స్ మైనస్ బ్యాడ్ డెట్స్, ఎంత అయితే అమౌంట్ ఇక్కడ వేస్తాం అనమాట. ఓకే, ఇది బ్యాడ్ డెట్స్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. బిల్స్ రిసీవబుల్, మనకి రావాల్సినవి ఇక్కడ. క్లోజింగ్ స్టాక్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ అసెట్. క్లోజింగ్ స్టాక్ మనకి ఎక్కడ వస్తుంది, ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వస్తుంది, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్. సో ఇవి మీకు తెలిసిందే. ఓకే, బ్యాలెన్స్ షీట్, ఇది మినీ బ్యాలెన్స్ షీట్ అనుకుంటా. ఓకే, సో ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్.